Kavya. I welcome Kavya to give his. What is your name?
now they are entering into high school. I wish them all the best and I congratulate them for their success. Yes, let us start. It is the time for celebration. I would like to మా స్ఫూర్తి ప్రదాత మా పెద్దలు మీ యొక్క ఆశీర్వాదంతో ప్రియాంక స్కూల్ వందనాభివృద్ధి చెందాలని ఉన్నత శ్రీగారు అధిరోహించాలని సవినయంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. చిన్నపిల్లల యొక్క ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. మీతో మధ్యలో మేడం కానీ నేను కానీ మాట్లాడతాం, చాలా చెప్పాలనుకుందాం. అవన్నీ కూడా
మంచి విషయాలే. కాబట్టి ఈరోజు మన స్కూల్లో ఇంతకుముందు ఇప్పుడు కరాటే ప్రోగ్రామ్ చూశారు. అదేవిధంగా అబాకస్, వేదిక్ మ్యాథ్స్, స్పీడ్ మ్యాథ్స్ గురించి మన స్కూల్లో 1 ఇయర్గా ఇక్కడ నేర్పించడం అనేది జరిగింది. కాబట్టి పిల్లలు ఇప్పుడు అబాకస్, స్పీడ్ మ్యాథ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు ఎవరైనా కానీ కొన్ని క్వశ్చన్స్ అయినా అడగచ్చు. అదేవిధంగా మేమైనా ఏమైనా అడగచ్చు. ఎవరైనా అడుగుతామనంటే మా పిల్లలు చెప్పేదానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా అడగచ్చు, ఆన్సర్ చెప్తారు మ్యాథ్స్కి సంబంధించి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ అబాకస్ మేడం ఉన్నారు. వాళ్ళు కూడా మా పిల్లల చేత చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేపించి చాలా ఫాస్ట్గా మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకొని మీకు చెప్తారు. ఈ అద్భుతాన్ని చూసి ఎంత ఇంప్రూవ్ అయ్యారు అనేది మా పిల్లలు చాలా వరకు ఇంప్రూవ్ అయ్యారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అదే ప్రోగ్రామ్ అట్లాగే కంటిన్యూ చేస్తాం. కాబట్టి ఇంకా పిల్లలు చాలా మ్యాథ్స్లో స్పీడ్గా ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంది. మనము గత 8 నెలల నుంచి ఈ ప్రోగ్రామ్ రన్ చేయడం అనేది జరిగింది. ఈ 8 నెలల్లో కూడా ప్రతి పిల్లవాళ్ళు చాలా ప్రైజులు తెచ్చుకోవడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా మేము ప్రోగ్రాము చాలా టైం తీసుకుంటాం కాబట్టి 1 or 2 చిల్డ్రన్స్ మాత్రమే తీసుకుంటాం. స్కూల్లో 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఏ పిల్లవాడిని అడిగినా కానీ ఆన్సర్ చేస్తారు. అట్లా అందరినీ తీసుకోవాలంటే మనకు ఒక 2-3 రోజులు టైం పడుతుంది. కాబట్టి అందుకని 1 or 2 మెంబర్స్ని ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలియజేయడం కోసమే ఇది. కాబట్టి అందుకని ఈ అవకాశాన్ని ఆ అబాకస్ మేడం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Good afternoon to Maths Master Nagmani Madam and Prasanna Madam. I wish you all the best, Madam. Continue. Good afternoon to Honorable Correspondent Sir and Head Madam and all the parents and students. First of all, thanks for giving this opportunity in front of the parents. Now I am Abacus trainer in groups of Priyanka schools and Women schools also. Okay. Master. Hello. Say your name. Ashita. I am Karthik. 5th class. 5th class. So good afternoon everyone. Thanks for giving this wonderful opportunity to us, our correspondent sir and correspondent madam. So actually this is the Ingenious Maths Academy. I have to provide in this academy Abacus course and Vedic Maths. Abacus course is specially provide to 1 to 5th class children and 6th to higher studies is teach Vedic Maths. I think you know or I don't know. So what is the abacus means? Abacus is a math, but this is not a mathematical program. This is completely brain sharpening program. So why you have to identify the brain sharpening program means when the children doing the abacus completely is focused on the tool. Actually in abacus there are 3 methods. One is fingering method and abacus method and visualization method. In fingerings, actually dear parents, how many hands you have? 2 hands, right? But how many numbers you have to count in our fingers? 10 numbers only. But in our abacus, when the children learn how to count 99 numbers in additions and subtractions, only with your both hands use 10 fingers. Is it possible? It's exactly possible to learn the abacus. At the same time, in abacus course is remove the phobia about the maths. Maths మీద కంప్లీట్గా ఫోబియాను రిమూవ్ చేస్తుంది abacus. Abacus can be done without any instrument. అంటే పెన్ను కానీ పెన్సిల్ కానీ పేపర్ కానీ ఎటువంటి పరికరం లేకుండా జస్ట్ ఇమాజినేషన్ చేసుకొని వాళ్ళు వితిన్ సెకండ్లో వాళ్ళు ఆన్సర్ చేయగలరు. అది ఇప్పుడు మీకు మేము ప్రూవ్ చేసి చూపిస్తాం, మీరు చూడండి. ఓకే, కమ్ టు 0 పొజిషన్. No, there only you come that side. Yes. Okay. So
Fingering method? Yes, you. Okay, come to 0. Take 5, add 1, again 1, again 1, add 2, minus 2, minus 1, again minus 1, minus 5, add 10, again 10, minus 20, add 5, add 2, add 1, again 1, again 1, minus 9, add 10, add 1, add 2. That is, what is the answer? What is the answer? 13 is the right answer. What is that? Very good. 13 is the correct answer. Okay, next, come to 0. Take 50. Take 50, add 10, again 10, minus 20, add 5, add 1, again 1, minus 2, minus 5, minus 50, add 20, again 20, minus 4, minus 40, add 5, add 2, add 1, again 1, add 10, again add 10, minus 20, that is, what is the answer? 9. 9. Answer is 9. Very good. Correct answer. Come. Now, fingering method. Come to 0 position. Take 50. Add 1. Again 1. Minus 2. Add 20. Add 10. Minus 30. Add 20. Add 10. Again 10. Minus 50. Minus 40. Add 5. Add 2. Add 1. Again 1. Minus 4. Minus 5. Add 50. Add 10. Again 10. Minus 20. Minus 50. Minus 5. Sorry, plus 5. Add 2. Add 1. Minus 8. Add 10. Again 10. Minus 20. Add 20. Again 20. Add 50. That is 90. very good. Very good. Answer is 90. Very good. Next. In brain theory. Just brain theory means just imagination అండి. వాళ్ళు ఎటువంటి ఫింగర్స్ కానీ టూల్ కానీ యూజ్ చేయకుండా జస్ట్ వాళ్ళు ఇమాజినేషన్ చేసుకుంటారు. ఓన్లీ బ్రెయిన్ మాత్రమే యూజ్ చేస్తారు. విత్ ఇన్ మినిట్లో వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? కమ్ టు 0. Take 5, add 1, again 1, minus 7, add 2, add 1, again 1, minus 2, add 5, add 2, again add 2, minus 9, add 10, again 10, minus 20, add 5, add 2, add 1, minus 8, add 2, add 1, again 1, minus 4, add 5, add 1, again 1, minus 7, add 2, add 1, again 1, minus 4, add 5, add 2, add 1. That is 8. very good. The correct answer is 8. Okay. చూడండి, మీరు ఎవరైనా చెప్పగలరా విత్ ఇన్ మినిట్స్లో ఎటువంటి పెన్ కానీ పేపర్ కానీ యూజ్ చేయకుండా జస్ట్ ఇమాజినేషన్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఈ అబ్బాయి ఆన్సర్ చెప్పగలిగాడు. పేరెంట్స్ మీరు ఎవరైనా చెప్పగలరండి? చెప్పగలరా ఎవరైనా? మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఓకే, మీరైనా వచ్చి బాబుని అడగదు. అలాగే 1 year పాటు ఏం నేర్చుకున్నారు అనేది ఒకటి స్కూల్లో కూడా కండక్ట్ చేసి ఆ వీడియోస్ కూడా మీకు అన్ని వాట్సాప్ గ్రూప్లో సెట్ చేయడం జరిగింది. తర్వాత ఆ పిల్లల్ని జోనల్ లెవెల్లోకి తీసుకెళ్ళి ఆ పిల్లల దగ్గర మళ్ళీ అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయించడం జరిగింది. ఆ విధంగా వచ్చింది ఈ ప్రైజ్. మన కార్తీక్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ ఏ లెవెల్లో అబాకస్ మేడం. సో టోటల్ 28 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తే ఈ అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో కాబట్టి మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. God bless you, Karthik. Congratulations on your success. Give him a big round of applause. సో he is co-winner level 1 district level. It is not easy to win this trophy. They need
hard work, and in the same way as the madam said, they should have sharp mind. It helps in sharpening the mind and sharpening the brain. Ivan సో ఫస్ట్ క్లాస్ ఐమన్ from first standard. సో సిక్ అయ్యాడు, ఫీవర్తో ఇంట్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ మదర్ని ఇన్వైట్ చేస్తున్నాను స్టేజ్ పైకి. సో I invite the parent of Ivan. సార్ ఒకరికొకరు వాదేస్తే మనం ఇద్దరు వచ్చేయచ్చు కదా. స్టేజ్ రెడీగా ఉంది, రండి ఇద్దరు రండి కలిసి చూడడానికి. మా ఐమన్ ఇంతే ఉంటాడు. సో ప్రైజ్ తీసుకొచ్చాడు. వాళ్ళ పేరెంట్స్ ఏమనుకోలేదు నేను అలా అంటే. సో టాలెంటెడ్. మీరు ఇప్పటివరకు పేరెంట్స్ మీటింగ్కి వచ్చి సో మన డిప్యూటీ డిఓ గారు చెప్పిన విధంగా ఈ ఏజ్ పిల్లలు మంచి చేసిన from third standard. Venkat Arkin from fourth class. I stand here. Wait for a while. Your chance comes there. And I also invite Sita from class 3. నెక్స్ట్ క్లాస్ 2 పెంచిన కీర్తి. Bengal Kirti. కంగ్రాచులేషన్స్ పిల్లలందరూ కూడా. సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ రెడీ.
మహా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్. గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.
What a beautiful. Thank you, Master.
Olympiad winners. State level Olympiad winners. Class 1 K Nirupa. And then 3 Venkat Savla. State level Olympiad winners. Class 1 K Nirupa. Please come on to the dais. V Venkat Savla, class 2, V Pechila Kirti, class 3, MT Talha, class 4, K Rashmika, class 3, MT Talha, class 2, V Pechila Kirti. Hansi Krishna, at class 5, P. Nitya Hasini. Sara Percy, class 2, S.K. Mustaki, Q. Pratikshita, class 4, P. Kirti. Happy birthday to you. Happy birthday to dear Vamsi. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Vamsi. Happy long life to you. Happy birthday, Likshita. Happy birthday, Likshita. Happy birthday to you, Likshita. May God bless you.
energetic performance, unstoppable performance. ఈ వేదికకి మీరందరూ విచ్చేసినందుకై ఇంతవరకు ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చాలా వినూత్న పద్ధతిలో చాలా కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో 2026-27 అకాడమిక్ ఇయర్కి మేము
డిజిటల్ బోర్డ్స్తో వస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు చాక్ పీసు, డస్టరు, బోర్డ్స్ ఇవన్నీ వాడేవాళ్ళం. ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్కి వెళ్తున్నాం. మంచి టెక్నాలజీతో ఐఐటి, నీట్, సివిల్స్ ఇప్పటి వరకు అన్ని స్కూల్స్లో మీరు ఐఐటి, నీట్ ఫౌండేషన్ మాత్రమే ఉంటారు. మన స్కూల్లో ఈ జిల్లాలో మొదటిసారిగా సివిల్స్ ఫౌండేషన్ కూడా మనము ముందుకు వచ్చాం. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ బోర్డ్స్తో కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకొని ఏ టెక్నాలజీతో మేము ముందుకు రావాలనుకుంటున్నాం. ఇప్పుడు మీ అందరి ముందు మనందరి ముందు కూడా నడుస్తూ ఉండేది ఏ టెక్నాలజీ నడుస్తూ ఉంది. ఆ ఏ టెక్నాలజీని పిల్లలకి ముందుగా మనమే ఇంట్రడ్యూస్ చేయాలని నెల్లూరు జిల్లాలో మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అది కూడా నెల్లూరు జిల్లాలో మొదటగా మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ సదావకాశాన్ని మన పేరెంట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని రాబోయే తరానికి పిల్లల్ని ధీటుగా తయారు చేయాలనే సదుద్దేశంతో ఈ ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ముందుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ మన ముందు చాలా ఖర్చు పెడుతూ ఉన్నాం. ఖర్చు పెట్టేదాన్ని సవ్యమైనటువంటి మార్గంలో మనం ఖర్చు పెడుతున్నామా లేదా అనేది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ రాబోయే రోజుల్లో మనం వెచ్చించే ప్రతి పైసా కూడా కరెక్ట్ వేలో, కరెక్ట్ టెక్నాలజీ, కరెక్ట్ నాలెడ్జ్ కోసం ఖర్చు పెడతాం. అదేవిధంగా మేమైతే మాకు తెలిసినంత వరకు మేమిద్దరం కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని పిల్లలకి ఏది అవసరం లేదనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సొసైటీకి అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తించుకొని పిల్లల్ని స్కూల్స్ మారిస్తే చదువు రాదండి. ఎక్కడైనా ఏ మేనేజ్మెంట్తోనైనా మీరు ఫైట్ చేసి చదువు చెప్పించండి. అంతేగాని ఈ స్కూల్ కంటే ఇంకా బెటర్ నాలెడ్జ్ రావాలంటే బెటర్ నాలెడ్జ్ ఎక్కడో ఉండదండి. బెటర్ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది? మన దగ్గరే ఉంటుంది. మనం దాన్ని సవ్యమైనటువంటి మార్గంలో యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి పేరెంట్స్ కానీ మేము కానీ సరిగ్గా పద్ధతిలో పిల్లవాడిని కానీ తీర్చిదిద్దగలిగితే ఖచ్చితంగా ప్రతి బిడ్డ ఒక అబ్దుల్ కలాం అవుతాడని ఆశిస్తున్నాం. ఇప్పుడు సార్ చెప్పిన దానిలో నేను ఒక పాయింట్ మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నాం కదా, మదర్స్ ఉన్నాం కదా, మనం రేపు ఏమి టిఫిన్ చెయ్యాలి అన్నది ఈరోజు ఆలోచించుకొని బియ్యం నానేసుకొని దోశ పోసుకుంటాం కదా, ఇడ్లీ పెట్టుకుంటాం కదా, మినపప్పు నానేసి. అవునా కదా? నేను మీకు అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నాను. అంటే రేపు రోజు ఏమి తినాలా అనే దానికే మీరు ఈరోజే ఆలోచించి అన్నీ నానబెట్టుకొని పెట్టుకుంటున్నారే. మీ బిడ్డల భవిష్యత్తు ఇది. అర్థమవుతుందా? మన బిడ్డల భవిష్యత్తు ఇది. ఈ భవిష్యత్తు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడే మీరు ఆలోచించకపోతే ఎలాగా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఫ్యూచర్లో నా బిడ్డ భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది నారు పోసిన వాడు నీరు పోయకుండా పోతాడా అనేది మీరు అంటారా? ఈ రోజుల్లో అది సాధ్యం అవుతుందా? లేదు. సార్ ఏం చెప్తున్నారు? ఏఐ టెక్నాలజీని మన స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఏఐ టెక్నాలజీని మన స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. 75 ఇంచెస్ బోర్డ్స్, ప్యానల్స్ మనం తెప్పిస్తున్నాం. 75 ఇంచెస్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద బోర్డ్స్ తెప్పిస్తున్నాము. మనము సినిమా థియేటర్లో ఉన్నట్టుంటుంది. అదేవిధంగా 75 డిజిటల్ బోర్డ్స్ అని అంటే పిల్లలు ఇంతవరకు మనం చెప్పేది మాత్రమే వింటూ వచ్చారు. ఇప్పుడు పిక్చరైజేషన్ ఒక ప్రపంచ యుద్ధం ఏ విధంగా జరిగింది అనేది మనము థియరిటికల్గా మాత్రమే చెప్పగలం. ఇప్పుడు ఏం చేస్తున్నామని అంటే దానికి వాళ్ళకి కళ్ళకి కట్టినట్టు మనం చూపిస్తున్నాం. ఇప్పుడు నిన్న ఇజ్రాయెల్ వచ్చేసి ఇరాక్ పైన అమెరికా వాళ్ళు దాడి చేశారు. అవన్నీ ఎట్లా చేశారు అనేది మనం మాటల ద్వారా వింటున్నాం. అది డైరెక్ట్ ప్రత్యక్షంగా మా పిల్లలకి ఈ 75 డిజిటల్ బోర్డ్స్ ద్వారా మేము అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి పిక్చరైజేషన్ ద్వారా కూడా ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో కూడా మీరు ఒక ఇంట్లో టీవీ పెడితే వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రామ్కి అడిక్ట్ అయిపోయేసి పక్కన కూడా చూడకుండా ఆ ప్రోగ్రామ్ని అంత కాన్సన్ట్రేషన్గా వింటారు. అదేవిధంగా ఇప్పుడు కూడా క్లాస్లో కూడా వాళ్ళ ఆలోచన పరిజ్ఞానం అంతా కూడా ఆ డిజిటల్ బోర్డ్స్ మీద ఉండాలనే ఉద్దేశంతో మేము ఆ పని చేస్తూ ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు మాతో సహకరించగలిగి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. సో నా అభిప్రాయం ఏంటంటే ఈ ఒక్క రోజు కోసమే మనం ఎంత ప్లాన్ చేసుకుంటున్నామంటే మన బిడ్డల జీవితం ఏంటి
ఆ జీవితం మనం ఎంత ప్లాన్ చేసుకోవాలి. సార్ చెప్పేది ఏఐని ఇంట్రడ్యూస్ చేద్దాము, చదువు కన్నా ముఖ్యము స్కిల్స్ ఇంపార్టెంట్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. ఎందుకంటే జాబ్స్ ఉండట్లేదు, ఏఐ వచ్చిన తర్వాత జాబ్స్ పోతున్నాయి. స్కిల్ ఉన్నదనుకోండి, స్కిల్ని ఏది రెక్టిఫై చేయలేదు. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మన స్కూల్స్లో ఏఐ రిలేటెడ్ టీచింగ్ అనేది పిల్లలకి జరుగుతుంది. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ మేడం ఏదో చెప్తున్నారు, సార్ ఏదో చెప్తున్నారు అని అనుకుంటున్నారు. ఇక్కడ మేము మాట్లాడేది మన బిడ్డల భవిష్యత్తు గురించి. ఇది మీతో మేము డిస్కస్ చేయాలి. ఇందాక మన డిప్యూటీ డిఈఓ సార్ ఏం చెప్పారు, మేము టుగెదర్గా ఉంటేనే ఒక బిడ్డ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అన్నారు. అవునా? సో ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏఐతో టీచింగ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మన స్కూల్స్లో జరుగుతుంది. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు పెడుతున్నారు అనేది మీరు రీసెర్చ్ చెయ్యండి. ఎందుకు మీరు డిజిటల్ బోర్డ్స్ పెడుతున్నారు, ఎందుకు ఏఐని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనేది ఎవరో మీకు చెప్పలేదు. నీ బిడ్డ భవిష్యత్తు నీకు తెలియదా? మేమేంటి చెప్పేది? ఫోన్ మీ చేతుల్లో లేదా? తీసుకొని మా స్కూల్లో ఇలాగ డిజిటల్ బోర్డ్స్ అంటున్నారని యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి. ఏమొస్తుంది? మీ నాలెడ్జ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. మీ బిడ్డల కోసం మీరు అంత టైం మీరు స్పెండ్ చేయలేరా? చెయ్యాలి కూడా. నేను చెప్తున్నాను, మీ బిడ్డలు మా బిడ్డలు. అవునా? మీ బిడ్డలు మీరు కన్నారు, మేము పెంచుతున్నాం, మేము చదువు చెప్తున్నాం, మేము నాలెడ్జ్ ఇస్తున్నాం. కాబట్టి మీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నాకు అంతే ఉంది, నాకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో మీకు అంత రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మనము ఇంకొక పాయింట్లోకి వెళ్దాం. ఇది ఈ సంవత్సరం గురించి మనం మాట్లాడట్లా, మనం నెక్స్ట్ ఇయర్ గురించి. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేమ్మా, మంచి టెక్నాలజీ మనకు వచ్చింది. అదేవిధంగా టీచర్ని కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తారు. ఖచ్చితంగా ప్రతి టీచర్ కూడా మన ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు అని అంటేనే ప్రతి ఒక్క టీచరు మంచి టీచర్ అయితేనే ప్రియాంక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తారు. కాబట్టి అదంతా కూడా మీరు గుర్తుంచుకోండి. ఇంకొక విషయాన్ని కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇంతవరకు మనము మొన్న ఇటీవల శ్రీనికేతన్ స్కూల్లో ఒక అమ్మాయి క్యాన్సర్తో బాధపడుతుంటే కూడా మనం చాలామంది చాలా విధాలుగా డొనేట్ చేశారు. అప్పటికి ఎమ్మెల్యే చేతుల మీదుగా మనము ఒక 5 lakhs అందించడం అనేది జరిగింది. పేరెంట్ యొక్క తల్లిదండ్రుల ఫోన్ నెంబర్స్కి చాలామంది మీరందరూ కూడా మనీ పంపించారు. అదేవిధంగా అలాంటి సిచ్యువేషను ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఎవరికి ఏర్పడినా కానీ మనము ముందుకు రావాలనే సదుద్దేశంతో మా యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ అయితేనేమి, టీచర్స్ అయితేనేమి, పేరెంట్స్ అయితేనేమి, అదేవిధంగా మేనేజ్మెంట్ అయితేనేమి ముందుకు వచ్చి ప్రియాంక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ చారిటబుల్ ట్రస్ట్ ఎందుకు ఏర్పాటు చేసామనంటే, ఏ పర్పస్ కిందకి ఏర్పాటు చేసామనంటే చదువు, వైద్యం ఈ రెండింటి మీద గురించి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏ పిల్లవాడైనా చదువుతో ఇబ్బంది పడకూడదు, అదేవిధంగా అనారోగ్యంతో కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మేమేం చేసామంటే ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సిచ్యువేషన్స్ మన ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో వస్తే మనం ఏ విధంగా ఆదుకోవాలి అనే ఉద్దేశంతో మనము ప్రియాంక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశాం. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యకి, వైద్యానికి ఎప్పటికీ కూడా మన పేరెంట్స్కి మనం ముందు వస్తాం. దీనికి డోనర్స్ ఎవరో కాదు, నా ఓల్డ్ స్టూడెంట్స్, మేము, మా టీచర్స్, పేరెంట్స్. దీని ద్వారా మేము ఫండ్స్ అవన్నీ కలెక్ట్ చేయడము ఇలాంటివన్నీ ఏమీ ఉండదండి. ఇది ట్రస్ట్ పెట్టారు, వీళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేస్తారని అనుకుంటారేమో, అవన్నీ ఉండదు. నా దగ్గర 24 years నుంచి చదివినటువంటి పిల్లలు వాళ్ళందరూ అనేక ప్రపంచంలో అనేక కంట్రీస్లో జాబ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇలాంటి ఉద్దేశాలు మన ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఏ స్టూడెంట్ కూడా ఇబ్బంది పడకూడదు, కాబట్టి మనం ఇది ఏర్పాటు చేద్దాం సార్ అని అంటే మేము యాజ్ ఏ మేనేజ్మెంట్గా ముందుకు వచ్చి మేము ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో భాగస్వాములు ఎవరో కాదు, తల్లిదండ్రులు, మేనేజ్మెంట్, ఓల్డ్ స్టూడెంట్స్, స్టాఫ్, వీళ్ళు మాత్రమే ఉంటారు. మనం ఎక్కడికి పోయి సహాయం అడగడం, చేయడం ఇలాంటివన్నీ ఏముండదు ఈ ట్రస్ట్లో. మీకు తెలిసిన వాళ్ళు మన పేరెంట్స్ అయ్యుండి ఎవరికి బాగలేకపోయినా ప్రియాంక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ని, చారిటబుల్ ట్రస్ట్ని మీరు సంప్రదించవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా ఎవరైనా తల్లిదండ్రులు పోగొట్టుకోనండి, వాళ్ళు ఎడ్యుకేషన్ చేయాలంటే ఇబ్బంది పడుతుంటే మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము డొనేట్ చేస్తాం. అదేవిధంగా హెల్త్ బాగలేకపోయినా కానీ సరే మీరు ప్రియాంక చారిటబుల్ ట్రస్ట్ని కలిస్తే మేము దానికి ముందుకు వచ్చి మీకు చెక్ ద్వారా కానీ మీ హెల్త్ కానీ నయం చేయించడం అనేది మా పూచీగా తీసుకొని ఇది
ఇది చాలా కాలం నుంచి అనుకుంటున్నాం, ఒక వేదిక అనేది రాలేదు. నాకు ఈ రోజు ఒక వేదిక అనేది వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని మిమ్మల్ని అందరితోనే పంచుకుంటున్నాం. కాబట్టి చాలా వరకు ప్రియాంక చారిటబుల్ ట్రస్ట్లో కూడా కొంత ఫండ్ని కూడా మేము అందులో ఉంచడం అనేది జరిగింది. ఆ ఫండ్ ద్వారా వచ్చేసి ప్రతి ఒక్కరికి పూర్ పీపుల్ అయితేనేమి, అదేవిధంగా తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళు అయితేనేమి, అదేవిధంగా తల్లిదండ్రులు ఉండి కూడా హెల్త్ నయం చేయించుకోలేని వాళ్ళు ఎవరన్నా కానీ ఉంటే మీరు ఎవరైనా కానీ సరే మన పేరెంట్ అయ్యండి, మా దృష్టికి తీసుకొని వస్తే ప్రియాంక చారిటబుల్ ట్రస్ట్ మిమ్మల్ని అందరినీ ఆదుకుంటుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దీనికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మన యొక్క పేరెంట్స్ గ్రూప్స్లో షేర్ చేస్తాం, పిల్లల గ్రూప్లో. మీరు ఎవరికైనా కానీ హెల్ప్ చేయాలంటే కూడా ప్రియాంక చారిటబుల్ ట్రస్ట్కి బయట వాళ్ళు ఎవరు కాదండి, మన పేరెంట్స్, మేనేజ్మెంట్, నా ఓల్డ్ స్టూడెంట్స్, స్టాఫ్ మాత్రమే. మనం బయటంతా దాన్ని తీసుకొచ్చి చేయడం ఇలాంటివన్నీ ఏముండదు. కాబట్టి దీన్ని గుర్తుంచుకొని మీరు ప్రియాంక చారిటబుల్ ట్రస్ట్ని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.